నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ కిరణ్ కార్తిక్. నేను లాలిత్యం హాస్పిటల్లో పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ జనరల్ పీడియాట్రిషియన్. మన కమ్యూనిటీలో ఇంకొక కామన్ ప్రాక్టీస్ ఏమిటి అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుండి సంవత్సరంలోపు పిల్లలకి ఆవు పాలు, బర్రె పాలు యూజువల్గా వాటర్తో కూడా కలిపి పట్టిస్తుంటారు. ఇది ఇవ్వచ్చా లేదా అనేది చాలామందికి డౌట్. సో యూజువల్లీ తల్లిపాలు అన్నిట్లోకి బెస్ట్. తల్లిపాలు లేని పక్షంలో మనం యూజువల్లీ చాలామంది ఇవి ట్రై చేస్తుంటారు. ఇది రికమెండెడ్ కాదు. యూజువల్లీ 1 ఇయర్ లోపు పిల్లలకి ఆ పాలను అరగదీసుకునే శక్తి ఉండదు. బర్రె పాలల్లో కావచ్చు, ఆవు పాలల్లో కావచ్చు ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో తల్లిపాలతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 2 times 3 times ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల వాటిని అరగ తీసుకోలేరు. కొంతమందికి అరగ తీసుకోలేక ఈ ప్రోటీన్ వల్ల అలర్జీస్ కూడా వస్తాయి. సో యూజువల్లీ రిఫైన్డ్ ఫుడ్ మ్యాక్సిమం తల్లిపాలు ఇవ్వడానికే ట్రై చేయాలి. అది లేని పక్షంలో రిఫైన్డ్ ఫార్ములా ఫుడ్స్ ఉంటాయి రకరకాలు. అవి 1 year ఏజ్ వరకు కంపల్సరీ ఇవ్వాలి. ఆఫ్టర్ 1 year మీరు ఆవు పాలు కానీ బర్రె పాలు కానీ కొంత మోతాదులో ఇచ్చి బేబీకి ఏం ప్రాబ్లం లేదు అంటే గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళాలి. కొంతమందికి ఇది ఇవ్వడం వల్ల లోపల బ్లీడింగ్ అయ్యి కొన్నిసార్లు ఐరన్ లోపం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ ప్రిఫరబుల్ నాట్ టు గివ్ టిల్ 1 year ఆఫ్ ఏజ్.